వెల్కమ్ టు టైమ్ 24/7. శరీర ఎదుగుదలకు, కండరాల బలానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రోటీన్ అత్యంత అవసరమైన పోషకం. ప్రోటీన్ అనగానే నాన్ వెజ్ తినని వారు లేదా శాకాహారులు ఎక్కువగా కోడిగుడ్లను ఎంచుకుంటారు. ఒక సాధారణ గుడ్డు తింటే శరీరానికి దాదాపు 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అయితే గుడ్డును తినని వారికి లేదా మరింత ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునే వారికి ప్రకృతితో కొన్ని అద్భుతమైన శారీరక ప్రయత్నాలు ఉన్నాయి. కేవలం గుడ్లు కంటే ఎక్కువగా ప్రోటీన్ అందించే ఆ 5 ముఖ్యమైన ఆహారాల పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు. మన ఇళ్లలో తరచుగా వాడే నల్ల శనగలు లేదా కౌబలి శనగలు ప్రోటీన్ ను పవర్ఫుల్ హౌస్ లాంటివి. ఒక కప్పు ఉడికించిన శనగల్లో దాదాపు 15 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. ఇది 2 గుడ్ల కంటే ఎక్కువగా. ఇందులో ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. గుమ్మడి గింజలు. నట్స్, సీడ్స్ విభాగంలో గుమ్మడి గింజలు చాలా ప్రత్యేకమైనవి. కేవలం ఒక స్పూన్ సుమారు 28 గ్రాముల గుమ్మడి గింజల్లోనే 8.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ప్రోటీన్ తో పాటు జింక్, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని సాయంత్రం స్నాక్స్ లా లేదా సలాడ్స్ పై చల్లుకొని తినొచ్చు. టోఫు. పన్నీర్. సోయా పాలతో తయారు చేసే టోఫు సాధారణంగా పాలతో చేసిన పన్నీర్ ప్రోటీన్ కు అద్భుతమైన వనరులు. 100 గ్రాముల టోఫు లేదా పన్నీర్ ద్వారా దాదాపు 14 నుండి 18 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. జిమ్ కు వెళ్లే వారికి, కండరాలు పెంచుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.